సో చూస్తున్నారు కదండి, ఇదనమాట కోల్డ్ స్టోరేజ్. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపలికి లోపల ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి కోల్డ్ స్టోరేజ్లో మీకు చూపిస్తాను. అంటే సెక్షన్కి ఉందండి. మొత్తం వచ్చేసి ఆ ఫ్లోర్లో చెక్కతో వచ్చేసి ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో చెక్క ఫ్లోర్తో మనం అక్కడ చేయటం జరిగిందనమాట. వన్స్ మనం అసలు లోపలికి వెళ్ళి ఆ యొక్క కోల్డ్ స్టోరేజ్ లోపల వ్యూ ఏ విధంగా ఉందో మనము చూద్దాం. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య. ఈ వీడియోలో మనము కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడుందంటే సింగరాయకొండ రోడ్డు ఓగూరు ఉంది కదండి. ఓగూరు రోడ్లో మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో కోల్డ్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకి వచ్చేసి 2 క్వింటాలు ఒక 32 బస్తాలు మినుముల బస్తాలు అయితే కోల్డ్ స్టోరేజ్లో మనము స్టోరేజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి పంటకి దిగుబడి బాగా వచ్చింది, కానీ ప్రైస్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉందండి. మార్కెట్ డిమాండ్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో మనం ఏం చేసామంటే కోల్డ్ స్టోరేజ్లో మినుములు స్టోరేజ్ చేయడానికి వచ్చామండి. అయితే ఇప్పుడు 7,500 అయితే నడుస్తుందంట, 7,500 మార్కెట్ డిమాండ్ అయితే ఉందంట. అందుకని మనం ఏంటంటే అన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ మినుములు అమ్మటానికి అయితే వచ్చామండి. కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఓగూరు దగ్గర ఉన్న కోల్డ్ స్టోరేజ్ అండి. సో అయితే మనతో పాటు మనలాగే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదండి, ట్రాక్టర్ చెక్కులు అనమాట. చాలామంది మనతో పాటు తీసుకొచ్చారు. ఎందుకంటే టొబాకో బోర్డులో కొనాలండి, అంటే మన చెక్కులు కొనాలంటే మనకంటూ ఒక టోకెన్ నెంబర్ అనేది వస్తుందండి. సో టోకెన్ నెంబర్ వచ్చిన దాకా చెక్కులు మనం ఇంట్లో పెట్టుకున్నామంటే క్వాలిటీ తగ్గిపోతుంది, రంగు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అదేంటంటే క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్, కాబట్టి క్వాలిటీ తగ్గకుండా ఈ చెక్కులు అనేది తీసుకొస్తారండి. ఈ విధంగా చాలా బండ్లు అయితే వచ్చున్నాయి. ఓకే అండి, ఇక్కడ కనబడుతుంది కదా, చాలా ట్రాక్టర్లు అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇవన్నీ పొగాకు చెక్కులు అండి. ఆల్మోస్ట్ చాలా వరకు నెంబర్ దిగిన చెక్కులే వచ్చున్నాయి. ఓకేనా, ఇవన్నీ పొగాకు చెక్కుల్లో మనం ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేస్తారండి. ఎందుకంటే మన క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కాబట్టి క్వాలిటీ తగ్గకుండా ఉండే విధంగా మన టైం వచ్చేంత వరకు మనం అమ్ముకునేంత వరకు ఇక్కడ స్టోరేజ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అయితే మనము మన వెహికల్ అక్కడ ఉందండి, అశోక్ లేదండి బడా దోస్త్ అయితే మనం తీసుకొని రావడం జరిగిందనమాట. మొత్తం వచ్చేసి 32 బస్తాలు అంటండి. 32 బస్తాలు అంటే దగ్గర 2.5 టన్ అయితే ఉంటుందన్నమాట. అది వేసుకుని వేరే దిక్కడికి మనం బయ్యర్ ఉంటారు, బయ్యర్ దగ్గరికి మనం వెళ్ళి వాటిని వచ్చేసి అమ్ముకొని రావాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇదనమాట కోల్డ్ స్టోరేజ్. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపల ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి కోల్డ్ స్టోరేజ్లో మీకు చూపిస్తాను. అంటే సెక్షన్కి ఉందండి. మొత్తం వచ్చేసి ఆ ఫ్లోర్లో చెక్కతో వచ్చేసి ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో చెక్క ఫ్లోర్తో మనం అక్కడ చేయటం జరిగిందనమాట. వన్స్ మనం అసలు లోపలికి వెళ్ళి ఆ యొక్క కోల్డ్ స్టోరేజ్ లోపల వ్యూ ఏ విధంగా ఉందో మనము చూద్దాం. ఓకే అండి, ప్రజెంట్ మనము కోల్డ్ స్టోరేజ్కి ఎంటర్ అయ్యామన్నమాట. సో అప్ స్టేర్స్కి అయితే మనం వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చేసి లిఫ్ట్లో ఉన్నామన్నమాట. లిఫ్ట్లో ఎక్కున్నాము. లిఫ్ట్ చేసి మనల్ని తీసుకుని పైకి వెళ్తుంది. అయితే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే చెక్క ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ యొక్క వుడెన్ ఫ్లోర్తో మొత్తం వచ్చేసి అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కోల్డ్ స్టోరేజ్ కింద స్టేర్స్ మొత్తం వచ్చేసి పొగాకు చెక్కులు ఉన్నాయి కదండి, ఫుల్ వచ్చేసి పొగాకు చెక్కులతో నిండి ఉందన్నమాట. మొత్తం కంప్లీట్గా పొగాకు చెక్కులే ఉన్నాయి కిందంతా. సో మనవి వచ్చేసి మినుముల బస్తాలు టాప్ ఫ్లోర్ అండి. నేను అడిగాను అతన్ని, మనము ఏ ఫ్లోర్కి వెళ్తున్నామని అడిగాను. 6th ఫ్లోర్ అని చెప్పారు. సో చూస్తున్నారు కదండి, మనము 4th ఫ్లోర్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, అప్ టు 4th ఫ్లోర్ వరకు పొగాకు చెక్కులు అనేవి ఎక్కువగా పొగాకు చెక్కులే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఫ్లోర్ అంతా కూడా వుడెన్తో చేస్తుంది. మొత్తము వెయిట్ ఆగుద్దన్న అయ్యి చెక్కలు. మనమైతే టాప్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అప్ టు 5th ఫ్లోర్ వరకు వచ్చేసి ఆ పొగాకు చెక్కులు అయితే ఉన్నాయన్నమాట. మనం వచ్చేసి వన్ సైడ్ ఒక్క డిపార్ట్మెంట్ వైపే మనం వచ్చామండి. మనం పైకి వెళ్తున్నాం అన్నమాట. పైకి వెళ్ళేకుంది అంటే కింద నుంచి పై వరకు మొత్తం ఫ్లోర్ టు ఫ్లోర్ ఏంటంటే వుడెన్ ఫ్లోర్ ఏనండి. ఎలాంటి కాంక్రీట్ ఫ్లోర్ అయితే, స్లాబ్ అయితే కాదు,
ఓకేనా. పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, పిల్లర్స్కి బీమ్లు ఉన్నాయి కదా, ఈ బీమ్ నుంచి ఆ బీమ్ వరకు తాటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో తాటి దెబ్బల మీద ఈ చెక్కలు అరేంజ్ చేసి కొట్టడం జరిగిందనమాట. సో మెయిన్గా కోల్డ్ స్టోరేజ్ ఎందుకు ఉపయోగిస్తారంటే అండి, మన దగ్గర ఒకవేళ స్టాక్ ఎక్కువ అయిందనుకోండి, ఒకవేళ మార్కెట్లో డిమాండ్ లేదు, మార్కెట్లో స్టాక్ ఎక్కువగా కొనట్లేదు, ఒక మిగిలిపోయిన స్టాక్ ఏదైతే ఉందో అది చెడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ కనబడుతున్నాయి కదండి, ఈ లోపల కోల్డ్ స్టోరేజ్ లోపల ఈ విధంగా ప్రిజర్వ్ చేస్తారండి. అయితే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని రకాల పంటలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ స్టాక్ అనేది మార్కెట్లో మిగిలిపోయింది, కొనలేదు అన్నప్పుడు ఆ స్టాక్ మనం ఇంటికి కానీ తీసుకొచ్చామంటే ఆల్మోస్ట్ చెడిపోతుందండి, పాడైపోతుంది, రైతుకి అనేది నష్టం వస్తుంది అనమాట. సో అందుకని రైతులు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం చేసుకుంటారంటే పర్ ఇయర్లీ ప్లాన్ ఉంటుందండి. ఇక్కడ మనకైతే ఐడియా లేదు, పర్ ఇయర్ కింద ఒక క్వింటా కింతని తీసుకుంటాం. 278 రూపీస్ ఎంతో మాకైతే ఛార్జ్ చేశారండి పర్ క్వింటాకి. ఈ విధంగా మనం ఏంటంటే స్టోర్ చేసుకున్నామంటే మన పంట, మన క్రాప్ అనేది 1 ఇయర్ కానీ 2 ఇయర్స్, మనం ఎప్పుడైతే మార్కెట్ డిమాండ్ అనేది పెరుగుతుందో ఆ డిమాండ్ ప్రైస్ పెరిగేంత వరకు, ఆ మార్కెట్ ప్రైస్ వచ్చేంత వరకు మనం ఏంటంటే ఈ విధంగా స్టోర్ చేసుకోవటం అనేది మెయిన్ అండ్ బెటర్ ఆప్షన్ అండి. చాలా వరకు అంటే స్టాక్ అనేది చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. అక్కడ ఒక బ్రదర్ ఎక్కారు కదండి, పైన కనపడుతుంది కదా, అక్కడ అయితే మనం మినుములు బస్తాలు ఉన్నాయి, అక్కడ నుంచి కిందకి దించుకోవాలన్నమాట. ఓకే అండి. ఒక మినుములనే కదండి, ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేది ఉన్నాయి, శనగలు ఉన్నాయి, ప్లస్ వచ్చేసి ఎక్కువగా అయితే టొబాకో చిక్కులు ఉన్నాయండి, పొగాకు చిక్కులు ఉన్నాయి కదా, అవి అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో నెంబర్ కనబడుతుంది కదండి, అక్కడ నెంబర్ కనపడుతుంది కదా 31 33, అది మనకిచ్చిన నెంబర్ అనమాట, మన సీరియల్, మన బస్తాల నెంబరు, ఆ బస్తా నెంబర్ ప్రకారం మనం చూసుకోవాలి. దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఆ ఫ్లోర్ కానీ చూసామంటే, ఆ ఫ్లోర్ చూస్తున్నారు కదండి, గ్యాప్స్ ఉన్నాయి, మొత్తం వుడెన్ ఫ్లోరు కింద గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ ఎందుకు ఇచ్చారంటే ఆ ఏసీ ఏదైతే ఉందో, ఆ యొక్క ఏసీ అని వాళ్ళు అంటున్నారు, ఆ ఏసీ ఏదైతే ఉందో కింద ఆ యొక్క టెంపరేచర్ ఏదైతే, కూల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ కింద నుంచి మొత్తం పై అప్ టు ఆ 6th ఫ్లోర్ వరకు చేరుకోవడానికి ఆ గ్యాప్లో నుంచి పైకి వస్తుందంటండి. ఓకేనా. ఇవన్నీ వాళ్ళు స్టోర్ చేసుకున్న స్టాక్ అనమాట. ఇదంతా కూడా మనం వచ్చేసి వన్ సైడ్ ఒక సెక్షన్ మాత్రమే చూస్తున్నామండి, మళ్ళీ అటు సైడ్ కూడా ఇంకొక సెక్షన్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి కోల్డ్ స్టోరేజ్లో. సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారండి. దీంట్లో కూడా మిషనరీ కూడా ఉంది లోపల. ఓకేనా. క్రాప్కి తగ్గట్టు అదేవిధంగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక సర్టెన్ వెయిట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుందండి. ఒక ఫ్లోర్కి ఇంత వెయిట్ ఉండాలి. ఓకే అండి. కోల్డ్ స్టోరేజ్ లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకమైన క్రాప్ అనేది వీళ్ళు నిల్వ చేయడం జరుగుతుందండి. సో ఇదేంటంటే ఎక్కువ రోజులు మనం స్టాక్ అనేది చెడిపోకుండా ఉండటానికి ఈ విధంగా ప్రిజర్వ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అదేవిధంగా మెయిన్గా ఇందులో ఏంటంటే ఎలాంటి పంట అనేది చెడిపోకుండా కొంతమంది కొన్ని ఇయర్స్ కూడా ఉంచే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అదేవిధంగా సంవత్సరాల కొలది ఇదేంటంటే ఎలాంటి పురుగు పట్టకుండా చెడిపోకుండా పంటను అనేది స్టోర్ చేయడం అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా. మెయిన్గా ఆ ఫ్లోర్ అంతా కూడా చెక్కతో చేసిన ఫ్లోర్ అయితే మనం చూడటం జరిగిందండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోర్ ఏ విధంగా ఉంది, లోపల సెక్షన్ అంటే ఏ విధంగా అరేంజ్ చేశారో ఒకసారి లోపల వ్యూ అనేది ఒకసారి చూద్దామండి. కొంచెం ముందుకు ఫార్వర్డ్ అవుదాము. ఓకేనా. చూస్తున్నారు కదండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకమైన ఈ బస్తాలు అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఏదో సడన్ ఒక మిషనరీ కనబడుతుంది, ఒక మిషన్ అనేది ఉందండి ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం మనం ముందుగానే వెళ్ళామంటే ఓకేనా, లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నాయి కదండి, ఈ విధంగా అయితే ఉందండి. అయితే సో ఇప్పుడు టెంపరేచర్ కొంచెం నార్మల్, మరీ అంత కూలింగ్ అయితే లేదండి, నాకు తెలిసి కొంచెం టెంపరేచర్ తగ్గించి ఉంటారు. టెంపరేచర్ అయితే కొంచెం నార్మల్గానే ఉన్నట్టు అయితే నేను ఫీల్ అవుతున్నానండి. ఓకేనా. లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. కింద గ్యాప్స్ ఉన్నాయండి, చెక్కలకి గ్యాప్స్ అనేది ఉందన్నమాట. ఆ టెంపరేచర్, ఆ యొక్క ఏసీ ఏదైతే ఉందో అది పైకి దాకా రావడానికి వచ్చి స్ప్రెడ్ అవడానికి ఆ విధంగా అరేంజ్ చేశారండి. ఓకేనా. ఫైనల్గా అది మన బస్తాలు అనేది వాళ్ళు లేరండి, మనుషులు ముఠా వాళ్ళు బయటికి వెళ్ళారంట, అన్నానికి వెళ్ళారంట. వాళ్ళు రాగానే మన బస్తాలు అనేది కిందకి అన్లోడ్ చేసేస్తారండి. ఓకే అండి, చూసారు కదా కోల్డ్ స్టోరేజ్ లోపల ఏ విధంగా ఉందో. నెక్స్ట్ ఇది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ బయట వ్యూ అండి. నేను చెప్పిన విధంగా చూసారు కదా పొగాకు చెక్కులు అండి. వన్స్ మనం ఏంటంటే బోర్డుకి అంటే మన నెంబర్ వచ్చేంత వరకు, మన టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ దీనికి ఏంటంటే క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా చాలామంది ఈ ట్రాక్టర్స్ తీసుకొని రావటం జరిగింది. వీళ్ళను కూడా ఏంటంటే 2 days నుంచి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చారంటే లోపల అరేంజ్మెంట్స్ చూసుకోవాలండి. ఎక్కడ ఎంత స్పేస్ ఉందో, ఏ డిపార్ట్మెంట్లో పెట్టాలి, ఏ ఫ్లోర్లో ఎంత స్పేస్ ఉందో చూసుకొని
దాని ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారం వీళ్ళు అరేంజ్ చేసుకోవాలి కాబట్టి సో అందుకని వీళ్ళు 2 days నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ మొత్తం చెక్కులేనండి, నేను చూసాను కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th floor వరకు మొత్తం చెక్కులే అనమాట. కోల్డ్ స్టోరేజ్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్ళే హైవేలో ఓగూరు అనమాట. లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ లొకేట్ అయి ఉండటం జరిగిందనమాట. సో మెయిన్గా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చాలా వరకు అప్గ్రేడ్ అయ్యారండి. అవుట్ ఆఫ్ అంటే స్టాక్ ఎక్కువ వచ్చినా కానీ మార్కెట్ ప్రైస్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉన్నా కానీ చాలామంది కోల్డ్ స్టోరేజ్ని ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ క్రాప్ను ప్రిజర్వ్ చేసుకుంటున్నారనమాట. కొంతమంది తెలియక నష్టపోతూ ఉన్నారనమాట. సో మెయిన్గా కోల్డ్ స్టోరేజ్ని వాడండి, ఎందుకంటే స్టాక్ ఒకవేళ ఎక్కువైనా కానీ ప్రైస్ అనేది చాలా వరకు తగ్గినా కానీ ఆ మార్కెట్ ప్రైస్ వచ్చేంత వరకు మనం ఏంటంటే ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లో మన క్రాప్ని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి.